హలో గైస్, ఏఐసిటిఈ కెరియర్ పోర్టల్లో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ముందుగా మీ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఒకవేళ ఈ ప్రొసీజర్ని మీరు మీ ఫోన్లో చేయాలి అనుకుంటే మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ వ్యూని కనుక యాక్టివేట్ చేసుకుంటే మీకు కంప్యూటర్ స్క్రీన్లో ఎలా అయితే కనిపిస్తుందో మీ ఫోన్ స్క్రీన్లో కూడా అలాగే కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ google.com ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏఐసిటిఈ కెరియర్ పోర్టల్ అని టైప్ చేసి సింపుల్గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇందులో ఏఐసిటిఈ ప్లేస్మెంట్ పోర్టల్ అని ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏఐసిటిఈకి సంబంధించిన ప్లేస్మెంట్ పోర్టల్ ఆర్ కెరియర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టుగానే మీకు ఆ వెబ్ పేజ్ అయితే ఉంటుంది. ఇందులో మనం రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకునే ముందు అసలు ఈ ఏఐసిటిఈ ప్లేస్మెంట్ పోర్టల్లో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి? అన్ని కాలేజెస్కి ఏఐసిటిఈ నుంచే పర్మిషన్ అనేది వస్తుంది. సో అది అప్రూవ్ చేస్తేనే అన్ని కాలేజెస్ అనేవి రన్ అవుతాయి. సో ఏఐసిటిఈ వాళ్ళు ఒక జాబ్ పోర్టల్ ఆర్ ప్లేస్మెంట్ పోర్టల్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఏఐసిటిఈ అప్రూవ్ చేసిన కాలేజెస్ అన్నీ ఉండే స్టూడెంట్స్ అందరూ మ్యాండేటరీగా ఈ ప్లేస్మెంట్ పోర్టల్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఇందులో రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీకు టాప్ రైట్లో మీకు రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటుంది. సింపుల్గా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు స్టూడెంట్ కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎవరైతే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఎంప్లాయర్ మీద క్లిక్ చేసి వాళ్ళైతే రిజిస్టర్ చేసుకుంటారు. బట్ యాజ్ ఏ స్టూడెంట్ మీద క్లిక్ చేసి నేను ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఏఐసిటిఈ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ ఏఐసిటిఈ ఆర్గనైజేషన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏఐసిటిఈ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ డిప్లొమా వాళ్ళు కానీ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ వాళ్ళు ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఏం చేయాలి అంటే మన కాలేజ్ నేమ్ని ఇక్కడ సెర్చ్ చేయాలి. సో సింపుల్గా మీ కాలేజ్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ కాలేజ్ నేమ్ వినాయక కాలేజ్. సో ఇక్కడ నేను టైప్ చేయగానే ఇక్కడ మనకి సజెషన్స్ అయితే వచ్చేసినాయి. వినాయక కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ మీద ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఆ కాలేజ్కి ఈ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. మనం ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మన కాలేజ్ నేమ్ ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ కన్ఫర్మ్ ది అబౌట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్. సో దీని మీద టిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో మీ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది ఫస్ట్ నేమ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్, దెన్ మిడిల్ నేమ్. మిడిల్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు అండ్ లాస్ట్ నేమ్ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, బట్ మీరు ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు మీ కాంటాక్ట్ నెంబర్ని అయితే ఇవ్వాలి. స్టూడెంట్ ఐడి అనే ఒక ఫీల్డ్ ఉంది. సో ఎన్రోల్మెంట్ నంబర్. సో ఎన్రోల్మెంట్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి. సో మీరు ఏ ఈమెయిల్ ఐడితో మీరు ఫర్దర్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. దెన్ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్ కలర్లో ఒక స్టార్ ఉంది కదా, దట్ మీన్స్ ఇది ఒక మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాక కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే మళ్ళీ టైప్ చేయండి. దెన్ సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఫర్దర్గా ఏదైనా రిట్రీవ్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్కూల్ నేమ్, ఫేవరెట్ కలర్. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సెక్యూరిటీకి సంబంధించిన ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను. దెన్ సెలెక్ట్ యువర్ జెండర్, కేటగిరీ. సో ఇక్కడ కేటగిరీలో ఏంటి అంటే మీరు జనరల్ అయితే జనరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం డీటెయిల్స్ అడగదు. బట్ ఎప్పుడైతే మీరు మీ కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ సెలెక్ట్ చేశాను. సో ఎస్సీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. సో మీరు ఈ ప్రొసీజర్ని స్టార్ట్ చేసే ముందే మీరు ఏం చేయాలి అంటే మీ ఫోన్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఎస్టీ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎస్టీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి అండ్ దట్ మీన్స్ అప్లోడ్ చేయాలి. అండ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ దాన్ జనరల్, సో దే హ్యావ్ టు అప్లోడ్ దేర్ సర్టిఫికేట్స్, ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓకే. అండ్ నేను ఇక్కడ జనరల్ కాబట్టి జనరల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ పాస్ట్ కోర్స్. సో ఇక్కడ మీరు డిప్లొమా కంప్లీట్ చేశారా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా, అదర్వైజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మీరైతే డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ అకాడమిక్ పర్సంటేజ్. సో ఇక్కడ పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అయితే ఇవ్వద్దు. సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. దెన్ సింపుల్గా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారో దెన్ అక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక మెసేజ్ ఏదో వచ్చేస్తుంది, యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ ద యాక్టివేషన్ లింక్. సో ఈ ప్రొసీజర్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే మీ మెయిల్లో ఏదైతే మనకు మెయిల్ వస్తుందో ఆ మెయిల్లో మనం కన్ఫర్మేషన్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే, యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. అకౌంట్ యాక్టివేషన్ లింక్ అని వచ్చేసింది, ఏఐసిటి ప్లేస్మెంట్. సో ఇక్కడ సింపుల్గా నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, ప్లీజ్ లాగిన్ అని వచ్చేసింది. సో ఇప్పుడు నా అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీ డాష్ బోర్డ్ని కనుక మీరు ఓపెన్ చేసి చూసుకోవాలి అనుకుంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత దెన్ లాగిన్ యాజ్ ఏ స్టూడెంట్ ఆర్ కార్పొరేట్. సో వి రిజిస్టర్డ్ యాజ్ ఏ స్టూడెంట్. సో స్టూడెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ యు ఆర్ లాగింగ్ యాజ్ ఏ స్టూడెంట్, ఎస్ కన్ఫర్మ్. అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దెన్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ సింపుల్గా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. దెన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు సింపుల్గా మీ డీటెయిల్స్తో మీరు మీ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిపోతారు. సో లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్లలో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏఐసిటి పోర్టల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆ ప్రొసీజర్ ఏంటో చూసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.